రాజకీయాల్లో అధికార పక్షం ప్రతిపక్షం రెండూ ఉంటాయి. ప్రభుత్వాల తప్పిదాలను నిలదీయడం ప్రతిపక్షాల పని, విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పడం అధికార పక్షం బాధ్యత. కానీ ఇక్కడ అంతా రివర్స్. అధికార పక్షం నేతలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఇదేం అన్యాయం అంటూ సొంత ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. అది కూడా చట్టసభల సాక్షిగా ప్రశ్నలను ఎక్కుపెడుతున్నారు. ఇంతకు ఎవరా నాయకులు? స్వపక్షంలో విపక్షంగా ఎందుకు మారారు? వాళ్లకు కావాల్సింది ఏంటి? సర్కార్కు కంట్లో నలుసుల ఆ ముగ్గురు. స్వపక్షంలో విపక్ష పాత్ర. ఎన్నికల హామీలు నిధులపై సొంత సర్కార్నే నిలదీత. ప్రభుత్వంతో వారికి ఎక్కడ చెడింది? కాంగ్రెసులో ఆ ముగ్గురు రెబల్ లీడర్లుగా మారిపోయారా? సొంత పార్టీ తప్పు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదంటున్నారా? మేం పదవుల కోసం పెదవులు మూసుకునే నేతలం కాదు, అన్యాయం అనిపిస్తే సొంత ప్రభుత్వాన్నైనా ప్రతిపక్షంలా ప్రశ్నిస్తాం అనేలా ఉందట ఆ ముగ్గురు లీడర్ల తీరు. వాళ్లే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి, మరొకరు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధరెడ్డి. ఇప్పుడు కాంగ్రెసులో ఈ ముగ్గురు నేతల వైఖరి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష పార్టీల నేతలను ప్రశ్నించడం, దానికి అధికార పక్షం నుంచి కౌంటర్ రావడం కామన్. కానీ సొంత పార్టీ నేతలే సర్కారు హామీలను, నిధుల విడుదలలో వివక్షను గుర్తు చేసేలా మాట్లాడటం, అది కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నలు సంధించడం హాట్ టాపిక్గా మారింది. నేతలంతా ఒకే లైన్పై ఉండాలనే రూల్ పెట్టుకుంటాయి ఆయా రాజకీయ పార్టీలు. అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది అంటే దానికే కట్టుబడి ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి ఇబ్బంది అయ్యే చర్యలు చేయకూడదనే షరతులు పెడుతున్నాయి. కానీ తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్లో కొంత విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలువురు లీడర్లు బహిరంగంగానే సొంత ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా వ్యవహరించడం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడ్డం లేదు. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో రెబల్ లీడర్గా మారిపోయారు రాజగోపాల్ రెడ్డి. రోజురోజుకి సర్కార్పై, అందులోని ముఖ్య నేతలపై విమర్శల బాణాలు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని, మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. నిధుల కోసం మంత్రులు సీఎం చుట్టూ తిరగాల అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారని, ప్రభుత్వం ఏం చేసినా, ఎన్ని నిధులు ఇచ్చినా ఆ జిల్లాకి వెళ్తున్నాయని బయట టాక్ ఉందన్నారు. సీఎం తన సొంత నియోజకవర్గం కొడంగల్ను అభివృద్ధి చేసుకున్నట్లు మునుగోడును చేసుకోవాలని తనకు ఉండదా అని పేర్కొన్నారు. మధిర, హుజూర్నగర్ నియోజకవర్గాలకే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు తరలిస్తున్నారని విమర్శించారు. అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలని హితవు పలికారు. నేను మీ ద్వారా ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి అధ్యక్ష, ఆయన ఖమ్మం జిల్లా 3 మంత్రులు దర్శక మా సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చిన అధ్యక్ష. మాకుండదా అధ్యక్ష? మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. ఇక విజయశాంతి సైతం ఎన్నికల టైంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై మండలిలో ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా అంటూ ప్రశ్నించారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. ఒకవేళ ఉద్యమకారులను పట్టించుకోకపోతే చారిత్రాత్మక తప్పిదం అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక వాగ్దానాలను అమలు చేయడంలో తమ ప్రభుత్వం జాప్యం చేస్తోందని విజయశాంతి అనడం సంచలనంగా మారింది. స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం, ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్నీ మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా, మర్యాదగా, ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు.
నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మరి ఏ స్కీమ్స్ అన్నా తీసుకురావచ్చు, ఎంతన్నా తీసుకురావచ్చు, చేయొచ్చు. కానీ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారుల గురించి గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువ, ఎంత చేసినా తక్కువ అధ్యక్ష. ఎందుకంటే ఉద్యమం చేసింది బట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. మేమందరూ పోరాటం చేయబట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ రాకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు అందరూ ఉంటారు అధ్యక్ష. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో గౌరవంగా బతుకుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాబట్టి అధ్యక్ష. రాష్ట్రంలో పేసా ఫేక్ తమాషా దేక్ సంస్కృతి నడుస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వంలో పైసలు ఉన్నోడికే పనులవుతున్నాయని, పేదలు 10 సార్లు తిరగడమే తప్ప పనులు కావడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎల్పీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి పై స్థాయి వరకు అన్ని చోట్ల పైసలు లేనిదే, చేతులు తడపనిదే పని కావడం కష్టతరమైపోతోందని మండిపడ్డారు. అడుగడుగునా పైసలు పెట్టాల్సిందేనని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంలో పేదలను పట్టించుకునేవారు లేరని విమర్శించారు. ఇలా ముగ్గురు లీడర్లు సర్కార్ను కొంత ఇబ్బందికి గురిచేసేలా మాట్లాడడం రాజకీయంగా సంచలనంగా మారింది. తమ ప్రజాపాలన అని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో ఇలా సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రభుత్వంలో ఆశించిన మేర పదవులు రానందుకే ఈ లీడర్లు ఇలా మాట్లాడుతున్నారా, లేక నిజంగానే ప్రజల కోణంలో ఆలోచించి సొంత పార్టీకే ఎదురెళ్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళ వ్యాఖ్యలు ఇటు విపక్షాలకు అస్త్రంగా మారుతోందనే వాదన వినిపిస్తోంది. మరి ఈ లీడర్లను కాంగ్రెస్ ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.